triplex villas at Konnur, APR Projects. Can you ever see Chiranjeev garu displaying his prosperity, his wealth? No. ఎక్కడ ఉండదు. No way. ఆయన రూట్స్ అలాంటిది. ఇప్పటికీ సార్ ని చూస్తే అంత ఇన్స్పైర్ అవుతాను నేను. దేర్ ఆర్ లాట్ ఆఫ్ దెమ్ అండి. ఆ డిస్ప్లే రానే రాదు వాళ్ళకి. ఈవెన్ ఆయన ఫంక్షన్ కి వచ్చినా కానీ ఫుల్ హడావడి కూడా ఉండదు అసలు. అసలు ఆయనకి ఇష్టం ఉండదు. ఫస్ట్ సింపుల్ గా రావడం, అందరికి హాయ్ చెప్పాలి, కుదిరితే షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఇంకా కుదిరితే ఫోటో కూడా ఇవ్వాలి అనేది ఆయన కాన్సెప్ట్. అక్కడ నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళని హ్యాపీగా పెట్టి పంపాలి. ఓకే, దూరం నుంచి ఆయన చూశానన్న ఫీలింగ్ కాదు. సో అది నిజంగా గ్రేట్. మీకు బాగా ఫాలో అవుతున్నారు చిరంజీవి గారిని అయితే. ఎస్ అండి, అందరినీ అండి. ఆల్మోస్ట్ ఆల్ అంటే తెలుగు అమ్మాయినండి. సో ఆబ్వియస్ గా ప్రతి హీరో ఫేవరెట్, అంటే హీరోయిన్స్ పెద్ద నేను చెప్పలేను. అంటే వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు. యూ కాంట్ బి స్పెసిఫిక్ అబౌట్ హీరోయిన్స్, బట్ హీరోస్ అఫ్ కోర్స్ వీఆర్ ఆల్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ కృష్ణ గారు. ఆ తర్వాత ఫాలోడ్ బై మహేష్ బాబు గారు. మా మావయ్య అయితే కృష్ణ గారి మూవీ పోస్టర్స్, పేపర్ కటింగ్స్ ఉంటాయి కదా, అవి ఇన్ని ఫైల్స్ ఉన్నాయి మా మావయ్య దగ్గర. నెంబర్ 1 ఆడియో లాంచ్ వచ్చి విజయవాడలో అనుకుంటా జరిగింది. వైజాగ్ నుంచి మేము వెళ్ళాం. వైజాగ్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ జరిగిందని, బట్ ఆడియో లాంచ్ కి నన్ను మా మావయ్య తీసుకెళ్ళాడు. ఆ వయసులో బుడ్డదానిగా ఉన్నప్పుడు. అంత పెద్ద కృష్ణ గారి ఫ్యాను. మహేష్ బాబు గారి సినిమా వస్తే వదలరు. అది ఫస్ట్ డే వెళ్లాల్సిందే. పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినా అంతే. నా చిన్నప్పుడు నేను చాలా పెద్ద నితిన్ గారి ఫ్యాను. దోస్ డేస్ అన్నమాట. ఐ యూస్ టు లవ్ హిస్ మూవీస్. కంటిన్యూస్ గా యూస్ టు వాచ్ హిస్ ఫిల్మ్స్. ఒక పీరియడ్ లో ఆయన ఒక చిన్న బ్రేక్ పడింది. ఆ తర్వాత ఐ డెంట్ ఫాలో హిమ్ మచ్. బట్ చాలా మంది హీరోస్ అండి 10-11 మూవీస్ కొంచెం అటు ఇటుగా ఆడిన తర్వాత మళ్ళీ గట్టిగా కొట్టారు. అప్పటి నుంచి ఇప్పటికి నితిన్ కి నో ప్లాప్. సూపర్ డూపర్ హిట్స్ అన్ని కూడా. బట్ ఇప్పుడు యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ గా సక్సెస్, యాజ్ ఎ యాక్ట్రెస్ గా సక్సెస్, యాజ్ ఎ ఎంటర్ప్రీనియర్ గా సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా ఎందుకు మీరు స్టెప్ వేయాలనుకున్నారు? సక్సెస్ అవ్వలేకపోయారు. ఉన్న ప్రాపర్టీస్ తాలిబొట్టుతో సహా అమ్ముకున్నారు. తాలిబొట్టు ఉండిందండి. ఎందుకు ఆ టైం అంత వరస్ట్ టైం వచ్చేసింది అప్పుడు? ఐ థింక్ డెసిషన్స్ విచ్ వి మేక్ అండ్ పీపుల్ అరౌండ్ యూ ప్లే వైటల్ రోల్. ఎందుకంటే ఇప్పుడు ప్రొడక్షన్ అనేది అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ వన్ మ్యాన్ జాబ్. అన్ని చేతులు కలవాలి. అలా కలవనప్పుడు ఆటోమేటిక్ గా ఒక టర్మాయిల్ ఉంటుంది కదా, ఒక ఒక ఫ్లో మిస్ అవుతుంది. అలా జరిగింది. బట్ ఆ తర్వాత టెలివిజన్ లో వీఆర్ డూయింగ్ రియల్లీ వెల్. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారండి అప్పుడు సినిమాకి? ఆ టైంలో ఒక 4 crores దాకా. 4 crores చాలా పెద్ద అమౌంట్. అవునండి, ఆ టైంలో అది అయిపోయిందండి. ఇప్పుడు 15 ఏళ్ళు అయిపోయింది. మనం 15 ఏళ్ల క్రితం విషయం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఓకే, అవన్నీ అలా జరిగినప్పుడైనా ఇవన్నీ స్టార్ట్ చేయాలనిపించింది? లేదండి, ఇప్పటికి ప్రొడక్షన్ చేస్తున్నామండి. ఇప్పుడు కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. స్టోరీ డిస్కషన్ జరుగుతుంది. మనకి తెలిసింది సినిమా ఒకటేనండి. ఓకే, సినిమా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు నీలిమ గారు? మాకు మేమే సపోర్ట్ సిస్టమ్ అండి. అఫ్ కోర్స్ సపోర్ట్ చేశారు, బట్ ఫినాన్షియల్ సపోర్ట్ మేము ఎవరి దగ్గర పెద్దగా ఎదురు చూడలేదు కూడా. మాకు దాని మీద పెద్ద నమ్మకం లేదు. ఓకే, అది ఐ డోంట్ నో, దట్స్ హౌ ఇట్ వాస్. కానీ నేను చెప్పొచ్చింది ఏంటంటే, మనకి అప్స్ అండ్ డౌన్స్ లైఫ్ లో డెఫినెట్ గా ఉండాలి. అవే మనకి లెసన్స్ ఇస్తాయి. అవే మనని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్తుంది. అండ్ ఒక ఆర్టిస్ట్ గా చిన్నప్పటి నుంచి సీరియల్ సెట్లలోను, సినిమా సెట్లలోను పెరిగిన దాన్ని. నాకు ఇది తప్ప ఇంకేం తెలియదు కూడా. సలూన్ బిజినెస్ అన్నది కూడా మీరు చూసారంటే, ఒక ఆర్టిస్ట్ గా సలూన్ కి చాలా సార్లు వెళ్ళడం రావడం జరుగుతుంది. మనకి అక్కడ ఏమేం చేస్తున్నారు, సర్వీసెస్ ఏంటి అని ఒక ఆల్రెడీ టచ్ ఉంది. కాబట్టి మేకప్ అన్నది మనం ప్రతిరోజు వేస్తున్న విషయం కాబట్టి నాకు టక్కుని ఇండస్ట్రీ కనెక్ట్ అయ్యింది. లేకపోతే సలూన్ ఇండస్ట్రీ అనేది కూడా మనకి ఏలియన్ లా అనిపించవచ్చు. ఆర్టిస్ట్ గా మనం ఎప్పుడు గ్రూమ్ చేసుకుంటూనే ఉంటాం కదా. యూ వాంట్ లుక్ గుడ్, యూ వాంట్ బీ గుడ్. సో అప్పుడప్పుడు సలూన్ కి వెళ్ళి రావడం అన్న ఒక టచ్ ఉంది కాబట్టి ఈ ఇండస్ట్రీ ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు సెలెక్ట్ యాజ్ మై